శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి బ్రహ్మ జ్ఞానాన్ని బ్రహ్మతత్వాన్ని ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ ముఖంపై ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. మీకు ఎలాంటి ఒడిదుడుకులు మీ పక్కన ఉండకూడదు, ఉన్నది మిమ్మల్ని టచ్ చేయకూడదు. ఇలాంటి ఒక మంచి జ్ఞానాన్ని మీకు ఉండాలి, బ్రహ్మ జ్ఞానాన్ని మీకు ఇవ్వాలి, బ్రహ్మతత్వాన్ని మీకు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అలానే రాజ్యం దేహి, ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్స్ ఉన్నారో, మేనేజర్ లెవెల్లో ఉన్నారో, నాయకత్వ లీడర్షిప్ రోల్స్లో ఉన్నారు, 10 మందిని మీరు డైరెక్షన్ చేసే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, లేదంటే బ్యూరోక్రాట్స్ కానివ్వండి, 10 మందికి దిశానిర్దేశం చేసే ఒక పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడాను రాజ్యాధికారం చక్కగా ఉండాలి, వాళ్ళ మాటకి ఎంతో విలువ పెరగాలి, ఎంతో గౌరవం ఉండాలి. అలానే మీరు ఉన్నా లేకపోయినా మీ యొక్క పేరు వాళ్ళకి ఆ యొక్క పవర్ని కలిగించాలి మీ యొక్క ఫాలోవర్స్కి. అంతేకాకుండా రాజ్యం దేహి ధనం దేహి, ప్రతి ఒక్కళ్ళకి చక్కగా విపరీతమైన ధనం మీ ఇంటి నిండా ఉండాలి, మీ ఆఫీస్ నిండా ఉండాలి, మీరు ఎక్కడుంటే అక్కడ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. సర్వకామాంచ సిద్ధి, మీరు ఎలాంటి కోరిక కోరుకున్న శ్రీ పరాభావనామ సంవత్సరంలో అది ఇమ్మీడియట్గా నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని కోరుకుంటూ, శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, సుఖంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాను. అంటే ఇందులో ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో కర్కాటక రాశి చూసుకుంటే ఓవరాల్గా ఒక నార్మల్గా తటస్థంగా ఉంది. కొన్నిసార్లు అప్ ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఒక ప్రాబ్లం వచ్చినా దాన్ని చక్కగా మీరు చేసుకొని, అంటే దాన్ని ఏమంటారు, ఆ యొక్క మేనేజబుల్, వాటిని చక్కగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఏమంటారు, హోల్డ్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చక్కగా చాకచక్యంగా వాటన్నిటిని ఎదుర్కొని లైఫ్ ముందుకు వెళ్ళిపోయే అవకాశం మీకు ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్నిసార్లు లో వచ్చినా కానీ ఎలాంటి వాటి అడుగుడుకులు వచ్చినా వీటిని సమర్థవంతంగా నాయకత్వంగా వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం మీరు ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా మంచి పొజిషన్కి వెళ్ళిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాహు 8th హౌస్లో ఉండటంతో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉంటుంది. అంటే మీరు ఏదో వెళ్ళిపోతూ ఉంటారు, అన్ఎక్స్పెక్టెడ్గా ఓవర్ నైట్ ఒక లాటరీ రావచ్చు, ఒక మంచి పొజిషన్ రావచ్చు, లేదా ఒక మంచి ఏమంటారు ఆపర్చునిటీస్ మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది, కర్కాటక రాశిలోనే గురువు సంచారం ఉంది కాబట్టి గురువు ఉచ్చ స్థానంలో ఉంటారు. అంటే ఎక్కువగా మీకు గురువు నుంచి వచ్చే ఛాలెంజెస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. విపరీత వేద ఉండటం వల్ల కూడాను గురువు నుంచి వచ్చే ఒక ప్రాబ్లమ్స్, ప్రతికూల పరిస్థితులు ఏముంటాయి చాలా వరకు తగ్గుతాయని గమనించుకోవచ్చు. ఓవరాల్ కనుక చూసుకుంటే ఈ రాశిలో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా ఈ యొక్క రాశిలో ఉంటారు. మనం ఆదాయం వ్యయం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11 ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 4, అవమానం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఫిగర్లను బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం తక్కువ, ఖర్చులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఖర్చులు శుభకార్యాల గురించి ఉంటాయని గమనించుకోవాలి. ఈ రాశి వాళ్ళు అయ్యో ఆ వ్యయం చాలా ఉంది 11, అవమానం చాలా ఎక్కువగా ఉంది, సరే అవమానం తీసి పక్కన పెట్టండి, ముందు కష్టపడిన డబ్బు సరైన మార్గంలో వెళ్ళటం ఇంపార్టెంట్ కదా. అందుకని ధనం ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారు. అయితే అందులో పెద్ద గొప్ప ఏం లేదు. ఎవరైతే ధనాన్ని చక్కగా ఖర్చు పెడతారు, చక్కగా సన్మార్గాలలో దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు, అలానే దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే పనుల ద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు, వాళ్ళు గొప్పవాళ్ళు. ఇక్కడ మీకు 11 వ్యయం ఉండటంతో శుభమూల వ్యయ కృత్ అంటారు. అంటే శుభకార్యాలు చేయటం వల్ల వ్యయం అవుతుంది. అంటే ఏంటి మీనింగు, పెళ్ళిళ్ళు అవ్వటం, ఇళ్ళు కట్టుకోవటం, లేదా ఒక హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవటము, లేదంటే బంగారం కొనటం, ఇలాంటి ఒక మంచి స్థిరాస్తులు ఎక్కువ కాలం ఉండే వాటిని మీరు ఎక్కువగానే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవమానం రాజ్యపూజ్యం, జనరల్గా ఏదైనా పని మొదట్లో మనం చేస్తూ ఉన్నప్పుడు, శుభకార్యాలు చేస్తున్నప్పుడు అవమానాలు కూడా న్యాచురల్గా ఎక్కువగా ఉంటాయి. మన తటస్థంగా నార్మల్గా ఉంటే అవమానించే వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఇలా పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి మీ యొక్క విజన్, అండర్స్టాండింగ్, మీ యొక్క ఏమంటారు లోన్ ఏం సాధించాలి అనుకునే ఒక తపన అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సహజంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు. కాబట్టి అది పెద్దగా మీరు పట్టించుకునే అవసరం అయితే లేదు.
ఖర్చు మాత్రం ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చక్కగా అమ్మవారిని తలుచుకొని అలానే మిమ్మల్ని మీరు ఒకటికి 2 సార్లు తలుచుకొని ఇది నిజంగా అవసరమా, ఇది ఖర్చు చేయటం వల్ల లక్ష్యం అమ్మవారు తిరిగి మన ఇంటికి 10 రెట్లుగా సంతోషంగా హ్యాపీగా వస్తుందా, లేదంటే అమ్మవారి కోపం వచ్చేసి దుబారా ఖర్చులకి పనికిమాలిన ఖర్చులకి పెట్టేసి ఎవరిని పడితే చీట్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెడుతుంటే అమ్మవారి కోపం వచ్చేసి మళ్ళీ మన దగ్గరికి తిరిగి రాకుండా ఉంటుంది. ఈ విషయం గమనించుకొని చక్కగా శుభకార్యాలకు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి కనుక చూసుకుంటే మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుందంటే పీడనం, నానా దుఃఖం, నైవసం, ధనం, రాజభోగం ఇలా అన్నీ చెప్తూ ఉంటారు. అంటే మీకు ధనం వస్తుంది, రాజభోగం ఉంటుంది, అయితే నానా దుఃఖం అనుకోని విధంగా ఏదో ఒక చోట దుఃఖపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడనం, బాడీకి సంబంధించిన మానసికంగా టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే గురువు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చక్కగా మంచి అవకాశాన్ని ఇస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. మీకు 9వ ఇంట్లో శని ఉన్నారు. 9వ ఇంట్లో శని చాలా మంచి యోగ్యతనిస్తుంది చాలామందికి. ఏ విధంగా అంటే మ్యాక్సిమం కంఫర్ట్మెంట్, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లైఫ్లో చక్కగా ఎంత ప్రాబ్లం వచ్చినా మీరు కంఫర్టబుల్గా ఉంటారు, మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటారు. మీకు శత్రు బాధనైతే ఉండరు. వచ్చే 1.5 year కర్కాటక రాశి వారికి ఎలాంటి శత్రు బాధ అయితే ఉండదు. అనుకున్న పనిలో ప్రతిదాన్ని సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే మనకు శాస్త్రాల్లో మహర్షులు ఏం చెప్పారంటే కచిత్ దుఃఖం కచిత్ సుఖం, మహా దుఃఖం స్వధారా స్వత క్లేశ అని చెప్తారు. అంటే సొంత భార్య వల్ల మానసికంగా టెన్షన్లు ఉంటాయి, కొన్నిసార్లు అదృష్టంగా ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి, కొన్నిసార్లు ఉచ్చస్థంగా ఉన్నతంగా ఉంటారు, కొన్నిసార్లు కింద పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం అటు ఇటుగా ఊగిసలాడే విధంగా శని యొక్క ఉంటాడు. అయితే శని ఇబ్బంది పెడుతున్నారని అయితే మనం ఖచ్చితంగా అయితే ఏమీ చెప్పలేము, కానీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటారు. గురువు మేజర్ మీకు గేమ్ చేంజర్. గోదావరి పుష్కరాల తర్వాత లైఫ్ అనేది చాలా విషయాల్లో మారుతూ ఉంటుంది. ఫస్ట్ మీకు 6 months or 3 months మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటుంది, దీర్ఘాయువు ఉంటుంది, అన్ని విషయాలు చక్కగా చేసుకుంటూ ఉంటారు. అయితే 2 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుభమూలో వ్యయచ్చయం, శుభకార్యాల గురించి ఖర్చు పెడతారు ధనం. అయితే స్థానభ్రష్టం, దారిద్ర్యం, మీకున్న పొజిషన్లో లేదంటే జాబులో కొంచెం అసంతృప్తిగా ఉండేసి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత ఎప్పుడైతే గురువు మీకు గోదావరి పుష్కరాల తర్వాత మారుతూ ఉన్నారో ఇప్పుడు ఏం చెప్తారంటే మీ ఇళ్లలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పెళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే వీటితో పాటు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి భ్రంశో భాగ్యహాని, మీరు మైండ్ కొంచెం చంచలత్వం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్, ఉద్యోగానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం టెన్షన్ పడే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే గురువు జన్మరాశిలో ఉన్నప్పుడు రాముడు అయోధ్యను వదిలి అడవులకు వెళ్ళాడని చెప్తూ ఉంటారు. అదేవిధంగా సీతామాత కూడాను తన జన్మస్థానంలో గురువు జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు లంకలో 1 సంవత్సరం పాటు ఉందని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారం అంటే అందరికీ అలా అవుతుందని కాదండి, బట్ చాలా కండిషన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. బట్ జనరల్గా జన్మరాశిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుందని చెప్తారు. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న అదృష్టం ఏమంటే గురుడు ఉచ్చ స్థానంలో ఉండటంతో పాటు అంత ఇబ్బందులు అయితే పెట్టరు, కొంచెం టెన్షన్లుగా ఫుల్ ఉండే వాతావరణం అయితే ఉంటుందని గమనించుకోవాలి. మోస్ట్ ముఖ్యంగా రాహు 8th హౌస్లో ఉండటం అనేది ఇంపార్టెంట్. మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి, అధికారులతో కోపాలు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయని గమనించుకోవచ్చు. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారంలో పునర్వసు, పుష్యమి, ఆశ్లేష 3 నక్షత్రాలు ఉంటాయి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి రాజ్యము, చక్కటి మంచి స్టేటస్ వస్తుంది, అనుకున్న విషయాలన్నీ చక్కగా బాగుంటుంది, ముందుకెళ్ళిపోతే అవకాశం ఎక్కువ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధన నష్టము ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము. చూడండి, అంటే యూ ట్రీటెడ్ యాజ్ ఎ కింగ్, అలానే రాజ్యం మంచి ఒక పొజిషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పట్టాభిషేకం, ఒక మంచి ఉన్నతమైన పొజిషన్ ఖచ్చితంగా అయితే వెళ్తారు. కొన్ని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ధన నష్టము, పరవాసము, ఉన్న ప్లేస్ నుంచి దూరం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేదా ఫారిన్లో సెటిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాజ్యలాభము, ధన వృద్ధి, పట్టాభిషేకం. చూడండి, ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి నక్కందొక్కారని చెప్పుకోవాలి.
ఇంత మంచి కాంబినేషన్ చాలా రేరుగా వస్తుంది. ఒకటి రాజ్య సోమాన సౌఖ్యము, రాజ్యము, పట్టాభిషేకం అంటే అథారిటీ వస్తుంది. మీకు ఒక మంచి పొజిషన్కి వెళ్ళిపోతారు, కంఫర్టబుల్గా ఉంటారు, ధన వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. పరవాసం ఫారిన్లో ఉన్న వాళ్ళకి, ఫారిన్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకి చక్కగా లైఫ్లో కలిసి వచ్చేసి వివాహాలు త్వరగా అయ్యే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి నార్మల్గా ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. కొన్నిసార్లు డౌన్ ఉంటుంది. గురువు మీకు అంత పెద్ద ఇబ్బంది పెట్టే పొజిషన్ లేరు. రాహు వల్ల మాత్రం కొంచెం మానసికంగా టెన్షన్ ఉంటుంది. అన్ని నక్షత్రాల వరకు బాగుంది. ఇంకా మీ యొక్క ఇండివిజువల్ జాతకంలో కనుక జాతకం చూసుకుంటే మనకి క్లీన్గా తెలుస్తుంది అది ఎలా ఉంది ఏంటి అనేది. ఎవరికైతే మీరు ఎక్కడైనా మీ ఏజ్ 35 to 45 ఉండి లైఫ్లో ఒక గ్రోత్ వచ్చింది, బాగున్నాము, కానీ ఇప్పుడు మీరు ఏదో సెట్ బ్యాక్స్ ఫీల్ అవుతున్నారు, బ్లాక్డ్గా ఉంది, జాబ్ లేదు, సడన్గా ఏదో డైరెక్షన్ లెస్గా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ ఇండివిజువల్ జాతకంలో కొన్ని బ్లాక్స్ మీకు కెరీర్కి గ్రోత్కి అడ్డపడే రీజన్స్ అందులో ఉన్నాయి. వాటి మనం శాపాలు అనుకోవచ్చు, లేదా దోషాలు అనుకోవచ్చు, కాలసర్ప దోషం, ఇలా రకరకాలవన్నీ ఉంటాయి. అవేంటి రూట్ కాజ్ తెలుసుకొని తదనుగుణంగా మీరు పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ధనలక్ష్మి కటాక్షం గురించి స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించుకుంటే చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు వస్తుంది. రెండోది, హెల్త్ బాగుండటానికి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. చాలామందికి ఈ టైంలో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఈ వీసాలు కానివ్వండి, H1B వీసా దగ్గర నుంచి, H4 దగ్గర నుంచి, కొంతమందికి ఈవెన్ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకుంటూ ఉంటారు. నాకు ఉన్న క్లయింట్స్ చాలామంది వచ్చి ఆ ముహూర్తాలు అవన్నీ పెట్టుకుంటూ ఉన్నారు.